అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో పౌర్ణమి 13వ తేదీ గురువారం చేసుకోవాలా, 14వ తేదీ శుక్రవారం అమ్మవారిని పూజించాలా అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉందండి. ఏ రోజు చేసుకుంటే మనకి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి హడావిడి లేకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించి మన ఇంట్లోనే స్థిరంగా ఎలా ఉంచుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన అమ్మ దీవెన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రేపు అనగా 2025 మార్చి 13వ తేదీ ఉదయం 10:20 ప్రారంభమై 2025 మార్చి 14 శుక్రవారము ఉదయం 10:30 వరకు ఉందండి. ముందుగా అయితే పూజకు అవసరమైనటువంటి పువ్వులు, పండ్లు, తమలపాకులు, విడి పువ్వులు, కట్టిన పువ్వులు, కొబ్బరికాయ అన్నీ సిద్ధం చేసుకోవాలి. పౌర్ణమి అంటే చంద్రుడు ఎప్పుడు ఉంటాడో అప్పుడు ఆ గడియలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉందండి. మీరు ఆరు బయట అంటే తులసి కోట వద్ద పూజ చేసుకోవాలి అనుకుంటే రేపు సాయంకాలము చక్కగా పౌర్ణమి గడియల్లో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఒకవేళ మీరు పూజ గదిలో అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటే శుక్రవారం ఉదయం 10:30 లోపు చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మేమైతే 13వ తేదీ సాయంకాలము, 14వ తేదీ ఉదయం 2 రోజులు అమ్మవారిని పూజించుకోవాలి అనుకుంటున్నాము. అనుకునే వాళ్ళ కోసం అంతకు మించిన అదృష్టం ఏముంటుందండి? అమ్మవారిని పూజ చేసుకునే అదృష్టము 2 సార్లు కూడా చక్కగా చేసుకోవచ్చు. పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారు జననం అంటే అమ్మవారు ఆవిర్భవించిన రోజు. అందువలనే ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. మనము ఏ రోజైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి వాకిటిని, ఇంటిని, పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి ఆ తరువాత పూజ గదిలో ఉండే చిత్రపటాలకు, విగ్రహాలకు పసుపు, కుంకుమ, గంధములతో అలంకరించి ఆ తరువాత పూజ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అమ్మవారి జయంతి అంటే లక్ష్మీ జయంతి కాబట్టి ప్రత్యేకమైన పీఠం తయారు చేసుకొని అప్పుడు పూజ చేస్తానండి. ఎక్కడైతే మనం పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి పద్మము మీద పీఠము సిద్ధం చేసుకొని నూతన వస్త్రము వేసి ఆ తరువాత అమ్మవారి చిత్రపటాన్ని పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి ఆ తరువాత 2 దీపపు కుందులను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన చేసి ఆ తరువాత మొదటగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి ఆ తరువాత చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని మన దగ్గర చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ పీఠం మీద ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేనట్లయితే చక్కగా లక్ష్మీదేవి పటానికి కూడా పూజ చేసుకోవచ్చండి. క్షీరసాగర మదనంలో పాల సముద్రంలో అమ్మవారు ఆవిర్భవించిన రోజు కాబట్టి ప్రత్యేకంగా మనము పూజ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపము ఉంటే చక్కగా కామాక్షి అమ్మవారి దీపారాధన కూడా చేస్తే చాలా మంచిది. అందులో మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా అంటే ఇత్తడిలో కానీ వెండిలో కానీ పెట్టుకోవచ్చండి. చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి మీ వీలును బట్టి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఎర్రని ఒత్తులు కలిపి 2 ఒత్తులు ఒకటిగా కలిపి
ఉంచి ఆ తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించి పువ్వులతో అలంకరించాలి. శుక్రవారం అనే కాదండి, ప్రతిరోజు కూడా పూజ గదిలో ఇలా కామాక్షి అమ్మవారి దీపారాధన చేస్తే చాలా మంచిది. తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. నేను జాకెట్ పీసు, తమలపాకులు, అరటిపండ్లు, గాజులు, పసుపు కుంకుమ, పువ్వులు పెడతానండి. ఈరోజు అంటే లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించిన రోజు, లక్ష్మీదేవి పుట్టినరోజు ప్రత్యేకమైన హారతి ఇస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అదేనండి నక్షత్ర హారతి. ఈ నక్షత్ర హారతి ఎలా ఇవ్వాలో పూర్తి వివరాలతో ఈ వీడియోలోనే ఉంది, చూడండి. ఆ నక్షత్ర హారతికి ముందుగా బియ్య పిండిని చపాతీ పిండిలాగా కలిపి సిద్ధం చేసుకోవాలి. మనకు నక్షత్రాలు 27 ఉంటాయి కాబట్టి మనము ఏ నక్షత్రంలో పుట్టినామో కొంతమందికి తెలియదు కదండి. అందువలన నక్షత్ర శాంతి కోసము ఈ నక్షత్ర దీపారాధన అనేది అమ్మవారికి ఇస్తారు. ఇలా చక్కగా పిండి ముద్దను కలిపి పక్కన పెట్టుకుందామండి. ఈరోజు అంటే లక్ష్మీ జయంతి రోజు ప్రత్యేకంగా ఐశ్వర్య దీపం వెలిగించినట్లయితే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే స్థిరంగా ఉంటారు. దానికోసము ఒక శుభ్రమైన ఇత్తడి, రాగి, వెండి ప్లేటు తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా ప్లేటును అలంకరించుకున్న తరువాత మనకు ఒక పెద్ద మట్టి ప్రమిద అవసరమవుతుంది. మళ్ళీ 2 చిన్న మట్టి ప్రమిదలు కూడా అవసరమవుతాయండి. పెద్ద మట్టి ప్రమిదను ముందుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తర్వాత ఒక రోజంతా వాటర్లో వేసేసి ఆ తరువాత క్లీన్ చేసి పెట్టుకుంటే ఆయిల్ అనేది పిలవకుండా ఉంటుందండి. ఈ మట్టి ప్రమిదలకు, చిన్న మట్టి ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఈ మట్టి ప్రమిదలు అనేవి కొత్తవిగా ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ మీకు వీలు కాకపోతే వాడినవైనా చక్కగా శుభ్రం చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఒక మట్టి ప్రమిద మాత్రం కాస్త పెద్ద సైజుగా ఉండే విధంగా చూసుకోవాలండి. శుక్రవారము ఉదయం పూట ఇలా ఐశ్వర్య దీపం వెలిగించవచ్చు. లేదు సాయం సంధ్య వేళలో ప్రదోషకాలంలో కూడా చక్కగా అమ్మవారి ఫోటో ముందు ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగించవచ్చు. ఈ మూకుల్లో ఉపయోగించేటువంటి రాళ్ళ ఉప్పును అప్పటికప్పుడు ఉపయోగించేదిగా ఉండాలండి. అంటే మనం వాడినది కాకుండా కొత్తగా తీసుకువచ్చిన ప్యాకెట్లో నుంచి కట్ చేసి ఉప్పుని ఉపయోగించాలి. అమ్మవారు సముద్రం నుంచి ఆవిర్భవించింది కాబట్టి సముద్రంలో దొరికే ఉప్పు మీద దీపారాధన చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. ఉప్పు వేసిన తరువాత ఉప్పు మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి చిన్న మట్టి ప్రమిదలు తీసుకున్నాము కదండి, ఒక దాంట్లో ఇంకొకటి వేసి చక్కగా ఆవు నేతిని వేసి 2 ఒత్తులు కలిపి పువ్వొత్తులు తీసుకుంటే చక్కగా నిలబడి వెలుగుతాయండి. 2 ఒత్తులు కూడా నెయ్యిలో ముంచి ఆ ప్రమిదల్లో పెట్టుకోవాలి. మనము శుక్రవారము సాయంకాలం వెలిగిస్తున్నాం కదండి. ఉదయం అంటే శనివారం ఉదయం ఈ ఉప్పుని ఎవరు తొక్కని స్థలంలో కానీ లేదంటే పారే నీళ్ళల్లో చెట్ల మొదట్లో వేసుకోవచ్చు. అమ్మవారు ఈరోజు క్షీరసాగర మదనం నుంచి ఆవిర్భవించింది కాబట్టి క్షీర దీపం వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దానికోసము ఒక గాజు బౌలు కానీ వెండి బౌలు కానీ శుభ్రమైంది తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ బౌల్లో ఆవు పాలు 3/4 వంతు పోసి తరువాత ఆవు నేతిని ఆ పాల మీద ఇలా వేసుకోవాలండి. తర్వాత ఫ్లోటింగ్ ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తిని ఈ నేతి మీద ఉంచాలి. తరువాత నక్షత్ర హారతికి ఒక పెద్ద ఇత్తడి, రాగి, వెండి ప్లేట్ తీసుకొని శుభ్రం చేసి ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించాలి. నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను. అసలు నక్షత్ర హారతి ఈ పౌర్ణమికి ఎందుకు ఇవ్వాలి అంటే
మనకు నక్షత్రాలు 27. నక్షత్రాలులో ఏమన్నా మనకి దోషాలు ఉన్నట్లయితే ఈ నక్షత్ర హారతి ఇచ్చినట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి. మనము ముందుగా పిండి కలిపెట్టుకున్నాం కదండి, ఆ పిండి ముద్దను తీసి మరొకసారి కలిపి అందులో నుంచి కాస్త తీసుకొని ప్రమిదలాగా 27 ప్రమిదలు చేసుకోవాలండి. మీకు ఒకవేళ ఇలా వీలు కాని పక్షంలో మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, కొత్తవిగా మట్టి ప్రమిదలు 27 తీసుకువచ్చి కూడా చక్కగా నక్షత్ర హారతి ఇవ్వవచ్చు. నేనైతే పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవునేతి ఒత్తులు వేసి నక్షత్ర హారతి ఇవ్వాలి. అట్లాగా అయితేనే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమికే నక్షత్ర హారతి ఇవ్వాలనేం లేదండి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి అమ్మవారికి నక్షత్ర హారతి ఇస్తే చాలా మంచిది. ఇలా 27 పిండి ప్రమిదలను తయారు చేసుకొని ఆ తరువాత ఆ పిండి ప్రమిదలకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కానీ చేసినట్లయితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి. నేనైతే ఇలా ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదండి, అందులో పువ్వొత్తుల్ని ఉంచి తర్వాత ఆవునేతిని వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చక్కగా మనకి ఆవునేతి దీపాలు రెడీ అవుతాయండి. ఆ ఒత్తులను ఈ పిండి దీపాలలో ఉంచితే సరిపోతుంది. ముందుగా అయితే అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తున్నాను. వెలిగించిన తరువాత వెలిగించినటువంటి దీపానికి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. ఆ తరువాత ఈరోజు క్షీరదీపం వెలిగిస్తే చాలా మంచిదండి. క్షీరదీపాన్ని కూడా అమ్మవారి ముందు ఉంచి తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి. ఈ క్షీరదీపానికి కూడా మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. ఇలా అమ్మవారి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ లక్ష్మీ జయంతి రోజు అంటే పౌర్ణమి రోజు కామాక్షి దీపము, ఐశ్వర్య దీపము, క్షీరదీపం వెలిగించిన తరువాత ఈ పౌర్ణమి రోజు మనము లక్ష్మీ అష్టోత్తరము మరియు లలితా సహస్రనామము చదివితే చాలా మంచిది. చదివినంతసేపు సుగంధభరితమైనటువంటి మల్లె పువ్వులతో అర్చన చేస్తే ఇంకా మంచిది. మన దగ్గర లక్ష్మీప్రదమైన చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు ఉంటాయి కదండి, వాటితో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు అమ్మవారికి ఎర్రని దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా మనము తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కూడా సమర్పించవచ్చు. చివర్లో కొబ్బరికాయను కొట్టి ఉంచాలి. అమ్మవారికి ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. ఇదంతా మనము శుక్రవారము ఉదయము అంటే బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు. లేదంటే 10:30 లోపు చక్కగా పూజ గదిలో పీఠం సిద్ధం చేసుకొని చేసుకోవచ్చండి. లేదు మీరు గురువారం చేసుకోవాలి పౌర్ణమి గడియల్లో అనుకున్నప్పుడు గురువారం సాయం సంధ్య వేళలో అంటే ప్రదోష కాలంలో తులసి కోట వద్ద చక్కగా పూజ చేసుకోవచ్చు. 27 పిండి దీపాలతో నక్షత్ర హారతిని తయారు చేసుకున్నాం కదండి. చక్కగా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ అన్ని దీపాలను వెలిగించాలి. ఇలా అన్ని దీపాలను వెలిగించిన తరువాత పువ్వులతో అలంకరించి చక్కగా ఆ ప్లేటును తీసుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి. నక్షత్ర హారతి వెలుగులో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో మీరు చూడండి. ఇలా నక్షత్ర హారతి ఇచ్చిన తరువాత అవి కొండెక్కుతాయి కదండి. ఆ పిండి ప్రమిదలను గోమాతకు తినిపించవచ్చు. వీలు కాని పక్షంలో పారే నీళ్ళల్లో కలపవచ్చు. అది వీలు కాని పక్షంలో ఎవరూ తొక్కని స్థలంలో వేయాలి.
తరువాత గడ్డకర్పూరంతో అమ్మవారికి మరొకసారి హారతి ఇవ్వాలి. ఆ తరువాత అక్షింతలు అమ్మవారి విగ్రహానికి, పటానికి మనము వెలిగించినటువంటి కామాక్షి దీపం మరియు ఐశ్వర్య దీపం, ఈరోజు ప్రత్యేకమైన క్షీర దీపానికి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే చాలండి. అమ్మవారి చల్లని చూపు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది. అంతేనండి ఈ వీడియో. కొంతమందికి ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకోసమే ముందుగా నేనైతే ఇలా పూజ చేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఇందులో ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. నేను ఇక్కడ పూజ చూపించాను కదండి, ఇలా చేయాలనేం లేదండి. మీ వీలును బట్టి మీ టైం ప్రకారము అమ్మవారి ముందు ఒక్క నేతి దీపారాధన వెలిగించి పండ్లు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. ఎంతవరకు మేము పౌర్ణమి పూజ చేసుకోలేదండి, ఇప్పుడు చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి చల్లని చూపు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అమ్మ దీవెన ఛానల్. నేను రామకోటి రాస్తున్నానండి. ఎందువల్ల రాస్తున్నాను, అసలు ఎందుకు రాయవలసి వచ్చిందో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.